ప్రేక్షకులకు మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం చెప్పుకునే టాపిక్ భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పండుగ విశిష్టత. సంక్రాంతి పండుగకి మనం వెళ్ళే ముందు మన భారతీయ సంస్కృతి గురించి ఒకసారి తెలుసుకోవాలి. అసలు భారతీయ సంస్కృతి అంటే అర్థం ఏంటి? సంస్కృతి అనే పదానికి మనం నిర్వచనం కనుక తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతీయ సంస్కృతి అనేది ఈనాటిది కాదండి. ఈ సంస్కృతి వేదకాలం నాటిది. మన భారత సంస్కృతి ఎప్పుడు ఆవిర్భవించిందంటే వేదకాలంలో ఆవిర్భవించినది. ఇప్పుడు మనం పాటిస్తున్న సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకి వేదకాలంలో ఆవిర్భవించాయి. మరి వేదకాలంలో ఆవిర్భవించిన సంస్కృతి యొక్క పుట్టుపూర్వతలు మనం తెలుసుకోవాలనుకుంటే అసలు సంస్కృతి అనే పదాన్ని మనం అర్థం తెలుసుకోవాలంటే సంస్కృతి అంటే మన సమాజ కట్టుబాట్లు, కుటుంబ పద్ధతులు, మన వివాహ వ్యవస్థ, మన హిందూ సాంప్రదాయము, ఇలా మన సమాజంలో మనం పాటించే విలువలన్నీ కూడా మన సంస్కృతి కిందకే వస్తాయి. ఈ సంస్కృతి మనం వేదకాలం నాటిది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పాటిస్తున్న కుటుంబ విలువలన్నీ కూడా ఈ యొక్క సంస్కృతులు భాగమేనండి. మరి మన భారతీయ సంస్కృతికి మన భారతదేశంలోనే కాదు, మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారత సంస్కృతికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఎలాగంటే భారతీయ సంస్కృతిలో భాగమైన వివాహ వ్యవస్థకి కుటుంబ కట్టుబాట్లకు తర్వాత తీసుకుంటే హిందూ మత మరియు మన హిందూ దేవుళ్లకు ముఖ్యంగా ఈ యొక్క 3 సంస్కృతి భాగాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎనలేని ప్రాధాన్యత ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే మన కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో మనం తీసుకుంటే భారతదేశ కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యత ప్రపంచంలో ఏ కుటుంబానికి లేదండి. ఏ దేశంలోని ఏ ఒక్క కుటుంబానికి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలో కుటుంబ పెద్దగా మనకి తండ్రి ఉంటాడు, తర్వాత తల్లి, వారి యొక్క సంతానం ఉంటారు. కానీ కొన్ని దేశాల్లో మనకి స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లో అక్కడ కుటుంబ పెద్దగా అవి మాతృమూర్తి దేశాలు. అవి అక్కడ పితృస్వామ్య వ్యవస్థ ఉండదండి. మాతృస్వామ్య దేశాలు. అక్కడ కుటుంబ పెద్దగా తల్లి ఉంటారు. ఇట్లా కుటుంబ వ్యవస్థలో తీసుకుంటే ఇక్కడ కుటుంబం మనకి ఒక ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, తర్వాత వారి యొక్క సంతానాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, కుటుంబ ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇటువంటి కుటుంబ వ్యవస్థకి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క కుటుంబ వ్యవస్థకి ప్రాముఖ్యత ఉంది. అట్లానే మన యొక్క వస్త్ర అలంకరణ కట్టుబాట్లు అండి. మన యొక్క వస్త్రాలు అంటే మనం ధరించేటువంటి యొక్క దుస్తులు కూడా మనకు సంస్కృతిలో భాగమే. మన భారతదేశం యొక్క దుస్తులకి లేదా వస్త్రాలకి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ప్రాధాన్యత ఉంది. అత్యుత్తమ ఉదాహరణగా మనకు తీసుకుంటే అమెరికా అధ్యక్షుడికి చేశాడు జార్జ్ బుష్ అని, మాజీ అధ్యక్షుడు అండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్. ఇతను 2006 సంవత్సరం ఆ సమయంలో 2006 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించాడు జార్జ్ బుష్. ఇతను ఆనాడు భారతదేశ పర్యటనకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇతను మన రాష్ట్రపతి భవన్లో, ఆనాడు మన భారతదేశ రాష్ట్రపతి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. రాష్ట్రపతి భవన్లో ఇతను వారి యొక్క సూటు బుట్టు వదిలేసి, అతనేమో బుష్ గారు పంచగట్టుకున్నారు, తన సత్యమని చీర ధరించారు. అంటే చూడండి, ఇక్కడ ఒకసారి ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా. అటువంటి అగ్రరాజ్యమైన అమెరికా కూడా మన దేశంలోని యొక్క దుస్తులు లేదా యొక్క వస్త్రాల విధానానికి ఎంతో తన్మయత్వం పొంది ముగ్ధులైపోయి మన ఇండియా రాగానే మన భారతదేశానికి రాగానే వారు ఈ యొక్క మన యొక్క దుస్తులు లేదా మన యొక్క వస్త్రాలను ధరించే వాళ్ళు తన్మయత్వం పొందారు.
ఇట్లా సంస్కృతిలో భాగమైన యొక్క కుటుంబ కట్టుబాట్లు, దుస్తుల వ్యవహారాలు ఇవన్నీ మనకి యొక్క ప్రపంచవ్యాప్తంగా మనకి పేరు ప్రఖ్యాతులు పొందాయి. తర్వాత తీసుకుంటే మనకేంటంటే యొక్క వివాహ వ్యవస్థ అంటే భారతదేశ వివాహ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. ఎందుకంటే ఇక్కడ మన వివాహ వ్యవస్థ అనేది చాలా అందరూ కూడా ఆమోదయోగ్యంగా మనకి ఆమోదయోగ్యమైనటువంటి వివాహ వ్యవస్థ మన భారతదేశ వివాహ వ్యవస్థ. పెద్దలు అంగీకారంతో మన భారతదేశంలో ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ వివాహ వ్యవస్థ తీసుకుంటే ఎందుకంటే ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత మనకి ఆ యొక్క భార్యాభర్తలు వారి యొక్క సంతానం ఇట్లా వివాహ బంధం అనేది చాలా అన్యోన్యంగా ఉంటుంది. కానీ మీరు పాశ్చాత్య దేశాలు లేదా అభివృద్ధి చెందిన ఫారిన్ దేశాలు తీసుకుంటే అక్కడ వివాహ వ్యవస్థ అనేది చాలా అధ్వాన్నంగా ఉండిద్దండి. వాళ్ళు వివాహం చేసుకున్న లేదా 5 లేదా 6 సంవత్సరాల్లోనే వాళ్ళు తమ యొక్క వాళ్ళు కనుక నచ్చకపోతే వాళ్ళు విడాకులు తీసేసుకుంటారు. కానీ మన దేశంలో అలా కాదండి. మన వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైంది, చాలా అన్యోన్యమైంది. తర్వాత తీసుకుంటే ఇప్పుడు మన సంస్కృతి మన భారతదేశ సంస్కృతిలో భాగమైనటువంటి యొక్క కుటుంబ వ్యవస్థ, దుస్తులు లేదా వస్త్రాల కట్టుబాట్లు, రెండోది వివాహ వ్యవస్థ, మూడోది మనం హిందూ దేవుళ్ళు లేదా హిందూ మతం యొక్క ఆరాధన కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఈ సంస్కృతిలో మూడవ భాగం ఏంటంటే మనకి హిందూ మతం లేదా హిందూ దేవుళ్ళ యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలో మంది తీసుకుంటే మన దేశము అత్యధికంగా మన దేశంలో ఎవరండి? హిందూ మతస్థులండి. ఇక హిందూ మతస్థుల్లో హిందూ మతం తీసుకుంటే మనకి హిందూ మతంలో మనకి ప్రముఖ దేవుళ్ళు ఎవరు మనకి తీసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, పరమశివుడు, శ్రీరాముడు, విష్ణుమూర్తి, విఘ్నేశ్వరుడు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, ఇలా వీళ్ళందరూ కూడా మనకి ప్రముఖ హిందూ దేవుళ్ళు. ఈ దేవుళ్ళకు మన భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలని తిరుమల, కాశీ, శ్రీశైలము, తర్వాత తీసుకుంటే మనకి ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయం తీసుకుంటే మన గుంటూరు జిల్లాలోని పొన్నూరులో కూడా దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉంది మనకి. ఇట్లా ఈ యొక్క హిందూ దేవులకు మన భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరుందండి. ఉదాహరణ తీసుకుంటే అగ్రరాజ్యమైన అమెరికాలో అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నదండి. అట్లనే శ్రీకృష్ణుడి యొక్క ఒక సంస్థ అయినటువంటి ఇస్కాన్, ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ అసోసియేషన్ అండి. ఇక ఇస్కాన్ సంస్థ కూడా అమెరికాలో ఉంది. అట్లనే శివాలయాలున్నాయి అమెరికాలో. ఇట్లా ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలు లేదా ఫారిన్ దేశాల్లో మన యొక్క హిందూ దేవాలయాలు ఉన్నాయండి. సో ఈ విధంగా తీసుకుంటే ఇప్పటివరకు మనం భారత యొక్క సంస్కృతి గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు సంస్కృతిలో మన ప్రధానమైన టాపిక్ ఏంటండి? భారతదేశ సంస్కృతిలో సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. సంక్రాంతి పండుగకి వెళ్ళే ముందు అసలు మనం పండగ అంటేనే తెలుసుకోవాలండి. పండగ అనే పదానికి ఏంటి మనకి ప్రాథమిక అర్థం అంటే మనకి ప్రతి ఒక్క సంవత్సరం మనకి వివిధ రకాల పండుగలు వస్తాయి. పండగ అనే పదానికి అర్థం ఏంటంటే ఆ యొక్క శుభదినాన్ని మనం పురస్కరించుకొని ఆ రోజు సంబంధిత దేవుణ్ణి ప్రార్థించి దేవుడికి ప్రార్థనలు చేసుకొని పిండి వంటలు చేసుకొని ఇక కుటుంబంతో అన్యోన్యంగా కలిసి వేడుక చేసుకునేదాన్ని మనం సాధారణంగా మనం పండగ అంటామండి. అయితే ఇప్పుడు సంక్రాంతి పండగ అంటే ఏంటి మనకు అర్థము? సంక్రాంతి మనకి ఏంటంటే మనం తీసుకుంటే వెలుగు అంటే ఒక సంక్రాంతి మనకి ఏంటంటే ఒక వెలుగు. హిందూ సంప్రదాయం ప్రకారం మనం తీసుకుంటే మన భారతదేశంలోని హిందువుల పండుగల్లో అతిపెద్ద పండుగ ఏదంటే మనకి సంక్రాంతి అండి. ప్రత్యేకించి ఈ సంక్రాంతి పండుగ దేశవ్యాప్తంగా చేసుకుంటారు. కానీ ప్రత్యేకించి ఈ యొక్క సంక్రాంతి పండుగ తీసుకుంటే మనకి ప్రధానంగా 2 రాష్ట్రాలు బాగా చేస్తారండి దేశంలో. ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, రెండవది వచ్చేసి తమిళనాడు రాష్ట్రము. ఓకే, సరే, దీనికంటే ముందు సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చింది, దాని విశిష్టత ఏంది, ఎందుకు చేస్తారో మనం ఈ 3 తెలుసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు వచ్చిందండి? సంక్రాంతి పండుగ తీసుకుంటే మనకి ప్రతి సంవత్సరం మనకి జనవరి 15 వచ్చిందండి సంక్రాంతి పండుగ. కానీ ఒక 20 సంవత్సరాలకు పూర్వం అయితే 20 సంవత్సరాలకు పూర్వము సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం జనవరి 14 వచ్చేదండి. కానీ ఒక 20 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ ఒకరోజు ముందుకు పొడిగించబడి
జనవరి 15 వస్తుంది. కానీ సంక్రాంతి పండుగకి అనుబంధంగా 2 పండుగలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే భోగి పండుగ. సంక్రాంతి పండుగకి ముందు అనుబంధంగా ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగ ఏంటంటే భోగి పండుగ. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ఇంకొక పండుగ ఏంటంటే అనుబంధంగా కనుమ పండుగ. ఈ భోగి పండుగ తీసుకుంటే మనకి ప్రతి సంవత్సరం జనవరి 14న మనం చేస్తాం భోగి పండుగ. సంక్రాంతి పండుగ జనవరి 15 చేస్తాము. కనుమ పండుగ జనవరి 16 అండి. సరే, సంక్రాంతికి అనుబంధ పండుగలైన ఈ యొక్క 2 పండుగల గురించి మనం చర్చించుకోవాలి. భోగి పండుగ అంటే ఏంటంటే, భోగి పండుగ అంటే సంక్రాంతి పండుగకి ప్రారంభంగా ముందస్తుకు వచ్చే పండుగ పేరే భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజు ఏం చేస్తారంటే భోగి పళ్ళు వేసి భోగి మంటలు అంటే మనకి భోగి పళ్ళతోటి భోగి మంటలు వేసుకొని తర్వాత భోగి పళ్ళతో ఆచరించి తర్వాత తలస్నానం చేస్తారు. దీన్ని మనకి భోగి పండుగ అంటారండి. తర్వాత వచ్చే పండుగ మనకి జనవరి 15న సంక్రాంతి పండుగ. మరి సంక్రాంతి పండుగ రోజు ఏం చేస్తారు? భోగి పండుగ రోజు భోగి మంటలు వేసుకొని తలస్నానం ఆచరించి ఉంటారు. సంక్రాంతి పండుగ రోజు ఏం చేస్తారంటే మనకి సంక్రాంతి పండుగ అంటే ఇది పెద్దల పండుగ. అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ మరియు భారత్లో ఇంకొక రాష్ట్రం నుండి యొక్క తమిళనాడులో ఈ యొక్క 2 పండుగలు మనకు సంక్రాంతి పండుగ. ఈ యొక్క సంక్రాంతి పండుగలో మనకి ఏం చేస్తారంటే దీన్ని దీనికల్లా మరొక పేరు కుటుంబ పెద్దల పండుగ అండి. అంటే ఇది కుటుంబ పెద్దల పండుగ అంటే మన కుటుంబంలో స్వర్గస్థులైనటువంటి అంటే చనిపోయినటువంటి పెద్దలకు మనము బట్టలు పెట్టుకొని వారిని స్మరించుకొని మనం పూజ చేసుకునే పండుగనే ఉంటారండి సంక్రాంతి పండుగ అంటారు. ఇది కానీ మనం ఓవరాల్గా చూసుకుంటే అంతిమంగా తీసుకుంటే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటంటే ప్రత్యేకించి దేశంలో సంక్రాంతి పండుగకి సమయం కల్లా మనకి ఆహార ధాన్యాలు మనం ఏంటంటే ప్రత్యేకించి మనకి ఆహార పంట మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మన భారత్లో ఇంకొక రాష్ట్రం నుండి యొక్క తమిళనాడు రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట ఏంటంటే వరి. ఈ యొక్క వరి ధాన్యాలను ఇంటికి తీసుకుని వస్తామండి ఇప్పుడు సంక్రాంతి పండుగ సమయం కల్లా. సో అందువల్ల ఈ యొక్క సంక్రాంతి పండుగ కల్లా మరొక పేరు ఏంటంటే వరి పంటను లేదా ఆహార ధాన్యాలు ఇంటికి చేర్చే పండగే సంక్రాంతి పండుగ. తర్వాత తీసుకుంటే సంక్రాంతి తర్వాత వచ్చే అనుబంధ పండుగ ఇంకో పండుగ ఏంటంటే కనుమ పండుగ. ఈ కనుమ పండుగ రోజు ఏం చేస్తారంటే మనకు తీసుకుంటే దీనికి ఇంక సంక్రాంతి పండుగ తర్వాత వచ్చేటువంటి దీనికి అనుబంధ పండుగ కాబట్టి కనుమ పండుగ రోజు కొంతమంది ఆ రోజు అధికంగా మనకి తీసుకుంటే ఆ రోజు ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి మంచి మంచి వంటలు చేసుకుని ఆ రోజు మనకి భుజిస్తారు. సంక్రాంతి పండుగలో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే మనకి మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ప్రత్యేకించి మన దేశంలో ఈ పండుగకి చాలా స్పెషాలిటీ ఉందండి. ఎందుకంటే ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్నటి వారందరూ కూడా సంక్రాంతి పండుగకి తమ ఇళ్ళకి చేరుకుంటారు, తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. చేరుకొని అందరూ కూడా ఈ 3 రోజులు చాలా సుఖ సంతోషాలతో గడుపుతారు. సంక్రాంతి పండుగలో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే కుటుంబ పెద్దల పండుగ అనుకున్నాము. కుటుంబ పెద్దలను స్మరించుకుంటారు. అయితే మరి కొన్ని రకాలు ఉంటాయి మనకు తీసుకుంటే. దీపావళికి ఏం చేస్తాం మనము టపాసులు కలుస్తామండి. శివరాత్రికి ఏమో శివస్మరణ చేస్తాము. శ్రీరాముని పూజిస్తాం. ఉగాదికి ఏమో పంచాంగం చెప్పుకుంటాం. మరి సంక్రాంతికి ఏం చేస్తామంటే చెప్పుకున్నాగా కుటుంబ పెద్దలని స్మరించుకొని పిండి వంటలు చేసుకొని ఉంటాము. అయితే ఇక సంక్రాంతి పండుగలో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మనం చేస్తామండి. ఎక్కడ మన భారత్లోని 2 ప్రధాన రాష్ట్రాలైనటువంటి ఒకటి ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, భారత్లో ఇంకొక ప్రముఖ రాష్ట్రమైనటువంటి తమిళనాడులో 2 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారండి. మరి మన రాష్ట్రంలో చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటంటే సంక్రాంతి పండుగలో భాగంగా ఎడ్ల పందాలు మరియు కోడి పందాలండి. ఎడ్ల పందాలు, కోడి పందాలు. ఎడ్ల పందాలను మనకి తీసుకుంటే పెద్ద బండరాలను కట్టేసి పందెపురాలని అరెలండి పందెపురాలని పందెపు బండలు అంటారు. ఈ యొక్క పందెపు బండరాలను కట్టేసి ఎద్దులకి అవి గ్రామాల్లో అవి ఏ ఎద్దుల బండి అయితే లేకపోతే ఏ ఎద్దులైతే పోటాపోటీగా ఆ యొక్క పందెపు బండరాలను లాగితే వాటికి ప్రథమ స్థానం అట్లా ఇస్తూ ఉంటారు. ఇది బహుమతులు ఎద్దుల పందాలు. రెండవది వచ్చేసి మనకేందండి కోడి పందాలు. ఈ కోడి పందాలు మనకి తీసుకుంటే ఎక్కువ మనకి ప్రధానంగా
గోదావరి జిల్లాలు ఎక్కువ జరుగుతాయండి. మన భారత్లోని మన ఆంధ్ర రాష్ట్రంలో గల ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాలు ఎక్కువ కోడి పందాలు నిర్వహిస్తారు. ఇక ఎద్దుల పందాలు వచ్చేసి మనకి బండరాళ్ళు పందెం బండల యొక్క ఎద్దుల పందాలు వచ్చేసి మనం తీసుకుంటే మన రాష్ట్రంలో అన్ని జిల్లాలో మనకు చేస్తారు. కానీ ప్రత్యేకించి కోడి పందాలు మాత్రం ఉభయ గోదావరి జిల్లాలో బాగా చేస్తారు. అలానే మన భారత్లోని ప్రముఖ రాష్ట్రం ఏంటి యొక్క మన పక్కన ఉన్న రాష్ట్రం ఏంటి యొక్క తమిళనాడు రాష్ట్రంలో మనమేమో ఎద్దుల పందాలు కోడి పందాలు చేస్తాం. తమిళనాడులో వాళ్ళు నిర్వహించే పండుగ ఏంటంటే మనకు తీసుకుంటే జల్లికట్టు అండి. జల్లికట్టు పండుగ ఇది కూడా దాదాపుగా ఎద్దుల పందాన్ని పోలే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎద్దుల పందాలంటే పందెం బండలని ఎద్దులు లాగుతాయి. కానీ అక్కడ మాత్రము తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టులో వాళ్ళు చేసే పండుగ సాంస్కృతిక కార్యక్రమం ఏంటంటే ఎద్దులతో వాళ్ళు పోటీ పడుతుంటారండి. ఎద్దులతోటి వాళ్ళు పోటీ పడేదాన్ని ఏమంటారంటే ఎక్కడ జల్లికట్టు అంటారు. ఈ యొక్క జల్లికట్టు అనేది మనకు తీసుకుంటే చాలా ప్రాచీనమైనటువంటి అక్కడ సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో. ఇక్కడ మనకి ఎట్లానో ఎద్దుల పందాలు ఎట్లానో కోడి పందాలు ఎట్లానో అక్కడ కూడా తమిళనాడు రాష్ట్రంలో చాలా సాంస్కృతికంగా చాలా ప్రాచీనమైన సాంస్కృతిక సంక్రాంతి కార్యక్రమం. అయితే ఈ సంవత్సరము 2024 సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా ప్రత్యేకత ఉందండి. 2024 సంక్రాంతి యొక్క ప్రత్యేకత అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే రెండు ప్రత్యేకతలు. ఒకటి ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటాము. రెండవది మనకి అయోధ్య రామాలయము మరొక 8 రోజుల్లో ప్రారంభం కాబోవటం. మరి రెండు ప్రత్యేకతలు. ఫస్ట్ ప్రత్యేకత ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క సంక్రాంతి కార్యక్రమం. నరేంద్ర మోడీ గారు సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారండి. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క చెప్పుకున్నగా మనము సంక్రాంతి పండుగ బాగా నిర్వహిస్తారు. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర పాడి పరిశ్రమ సహాయ మంత్రి అయినటువంటి మురుగన్ యొక్క నివాసము ఢిల్లీ నగరంలో ఉందండి. ఈ ఢిల్లీ నగరంలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో నిన్న మన గౌరవనీయులు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిన్న ఆ యొక్క సంక్రాంతి కార్యక్రమంలో వేడుకల్లో పాల్గొని వారింట్లో పొంగలి చేసి తర్వాత అక్కడ గోమాతల ఆశీర్వాదం తీసుకొని గోమాతలకు ఆహారం అందించి మరియు చెరకును రుచి చూసి చేశాడు. ఈ కార్యక్రమంలో శ్రీ నరేంద్ర మోడీ గారు మన గౌరవనీయులు మన భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రి మురుగన్ గారు, మన పక్క రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారు మరియు పుదుచ్చేరి గవర్నర్ మరియు సినీ నటి మీనా కూడా ఇందులో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఒక భారతదేశంలో ఒక ప్రధానమంత్రి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనటము మన భారతదేశంలో ఇదే ప్రథమండి. వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి. అప్పటి నుంచి ఇప్పటివరకు తీసుకుంటే మనకి ఏ ప్రధానమంత్రి కూడా మనకి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనాల. కానీ భారతదేశంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మొట్టమొదటి లేదా ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే ఆ కీర్తి ఆ యొక్క ప్రతిష్టలు ఎవరికి దక్కుతాయి అంటే ప్రస్తుత మన భారతదేశ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. నిన్న పాల్గొని అక్కడ చాలా వరకు అతను తన్మయత్నం చెందాడు. రెండవది ఈ 2024 యొక్క సంక్రాంతి యొక్క రెండవ విశిష్టత ఏంటంటే మరొక 8 రోజుల్లో మనము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అయోధ్యలోని శ్రీరామ ఆలయాన్ని మనము ప్రారంభించుకోబోతున్నాము. అది కూడా ఏది మనకి ఈ యొక్క 2024 సంక్రాంతికి సందర్భంగా మనము అంత సిద్ధమైపోయింది. మరొక 8 రోజుల్లో దాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈ విధంగా తీసుకుంటే 2024 సంక్రాంతి అనేది మనకి భారతదేశంలోనే మనకి సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పండుగ ఏదంటే మనకి 2024 సంక్రాంతి పండుగ. ఒకటి ఏంటండి, సాక్షాత్ మన భారతదేశ ప్రధానమంత్రి గారు నిన్న ఢిల్లీ నగరంలో తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలో పాల్గొనటం మనకి ఇండైరెక్ట్గా పరోక్షంగా మన ఆంధ్రప్రదేశ్లోని మనకి సంక్రాంతి పండుగను కూడా ఆయన గౌరవించినట్టు మన తెలుగు ప్రజలకు కూడా అతను శుభాకాంక్షలు చెప్పారు నరేంద్ర మోడీ గారు. రెండవది అయోధ్య రామాలయం విశిష్టత. ఈ పండుగ సందర్భంగా మనకి మరొక 8 రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఈ పండుగ సమయానికి మన ఆహార ధాన్యాలను మనం మన యొక్క ఇళ్ళకి చేర్చుకుంటాం కాబట్టి ఈ యొక్క సంక్రాంతి అనే పండుగ మనకి ప్రధానంగా మనకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు.
మరి ఈ పండగ గల మరొక పేరుదండి కుటుంబ పెద్దల పండుగ. ఈ పండగకి మనం ఏం చేస్తాము, కుటుంబంలోని పెద్దలందరికీ కూడా మనము పిలిచి చాలా వరకు మనం ఏం చేస్తాము, వాళ్ళకి మన కుటుంబ సభ్యులను పిలుచుకొని మన కుటుంబ పెద్దలను స్మరించుకొని మనము అన్నీ కూడా మనము స్వీకరిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ సంక్రాంతి పండుగలో ఉన్నటువంటి మరొక విశిష్టత ఏంటంటే ఈ పండగ నాడు మనకి ప్రత్యేకించి ఒక దేవుణ్ణే కాదండి, మనం అన్ని రకాల దేవుళ్ళు మనం ఇక్కడ పూజించుకోవచ్చు. ఎందుకంటే శివరాత్రికి మనం ఏంటండి, శివరాత్రికి శివుణ్ణే పూజించాలి. ఉగాదికి పంచాంగమే చెప్పుకోవాలి. శ్రీరామకి ఏంటండి, శ్రీరాముడినే పూజించాలి. వినాయక చవితికి ఏంటండి, విఘ్నేశ్వరుడినే పూజించాలి. దీపావళికి టపాసులు కావాల్సి శ్రీకృష్ణునే స్మరించుకోవాలి. కానీ సంక్రాంతి పండుగ ఏంటంటే ఇక్కడ మనం అన్ని రకాల దేవుళ్ళను మనము మన హిందూ మతం లేదా మన హిందూ సంప్రదాయంలో భాగంగా మనం ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళని ఇక్కడ మనము పూజించుకోవచ్చు అండి. అన్ని రకాల దేవుళ్ళను మనం పూజించుకోవచ్చు. అంతటి విశిష్టత ఈ యొక్క సంక్రాంతి పండుగ ఉంది. అన్ని రకాల దేవుళ్ళు ఎవరికి ఇష్టమొచ్చిన వాళ్ళు, శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించేవారు వెంకటేశ్వర స్వామిని, పరమేశ్వరుని పూజించేవారు పరమేశ్వరుణ్ణి, శ్రీకృష్ణుని పూజించేవాళ్ళు శ్రీకృష్ణుడిని, ఇట్లా అన్ని రకాల దేవుళ్ళకి మనం పూజించుకోవచ్చు. వాళ్ళని పూజించుకున్న తర్వాత మనము మన కుటుంబంలో స్వర్గస్థులు లేదా చనిపోయినటువంటి కుటుంబ పెద్దలు మనం స్మరించుకొని వాళ్ళని మనం చేసుకోవచ్చు, వాళ్ళ స్మరణ చేసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకుంటే మరి సంక్రాంతి పండుగలో మరి దేశంలో అన్ని రాష్ట్రాలు దీన్ని పాటిస్తున్నాయంటే చాలా వరకు మనం చెప్పుకోవాలంటే మనకి ప్రత్యేకించి మన సంక్రాంతి పండుగను ఎక్కువగా బాగా మనం నిర్వహించుకునేది భారత్లోని ప్రధానంగా 2 రాష్ట్రాలు మనం చెప్పుకున్నాడు, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా మనకి కొద్దిగా గొప్ప చేస్తూ ఉంటారండి. కర్ణాటకలో, తర్వాత తీసుకుంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మిగిలిన రాష్ట్రాలు కూడా కొద్దిగా గొప్ప జరుపుతుంటారు. కానీ ప్రధానంగా మన 2 రాష్ట్రాల్లో చేసినంత విధంగా అక్కడ గొప్ప వైభవంగా అయితే చేయరు. ఆ తర్వాత తీసుకుంటే సంక్రాంతిలో మనకు తీసుకుంటే అందరూ అనుకుంటారంటే నూతన సంవత్సరం ఏంటండి, తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరం వేడుకలు అంటే మనకి ఏది జనవరి 1 కాదండి, జనవరి 1 కాదు. మనకి నూతన సంవత్సరం అంటే మనకేది తెలుగు రాష్ట్రాల్లో మనకు తీసుకుంటే ఉగాది. కానీ దానికంటే ఉగాది కంటే ముందే మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళామన్న అనుభూతి దేంట్లో కలిగిద్దంటే ఈ సంక్రాంతి పండుగలోనే కలిగిద్దండి. సంక్రాంతి పండుగలోనే కలిగింది. ఎలా కలిగిద్దండి, ఇది నూతన సంవత్సరానికి వెళ్ళామన్న అనుభూతి మనకు ఉగాది కంటే ముందు ఏ పండుగలో కలిగింది అంటే సంక్రాంతి పండుగలో. అది ఎలాగంటే ముఖ్యంగా చెప్పుకున్నాం కదండి, సంక్రాంతి పండుగకి రకరకాల పిండి వంటలు చేస్తారు. ఇళ్లలోని మహిళలైతే గుమ్మాలకు తోరణాలు కట్టేసి గడపల ముందు గొబ్బెమ్మలు పెట్టేసి చక్కటి వర్ణాలతో ముగ్గులు వేసి, తర్వాత తీసుకుంటే మనకి గంగిరెద్దుల వాళ్ళు తమ గంగిరెద్దుతో వచ్చేసి మనకి, తర్వాత తీసుకుంటే మనకి హరిదాసులు గంగిరెద్దుల వాళ్ళు మహిళలు గుమ్మాలకు తోరణాలు కట్టడము, గడపల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడము. మరి ఆ తర్వాత తీసుకుంటే ఈ సంక్రాంతిలో గల ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి ఈ పండగలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే మనకి విదేశాల్లో ఉన్నా సరే ఎవరైనా సరే మనకి ఈ పండగకి వచ్చేస్తే మనకి వారి సతీ సమేతంగా ఇక్కడ మనకి పండగను జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మన ప్రత్యేకత తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నాము, మన గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు కదా. మనకి ప్రపంచంలో ప్రత్యేకించి మన భారతదేశంలో ఒక దేశ అధిపతి ఏ పండుగలో కూడా మనకు పాల్గొనాలి. కానీ ప్రధానంగా పాల్గొన్న పండుగ ఏదైనా మనకు తీసుకుంటే ఈ పండుగ సంక్రాంతి పండుగకి మనకి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారండి. సో ఈ విధంగా మనం తీసుకుంటే మనకి సంక్రాంతి పండుగ అనేది ఒక తెలుగువారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎంతో విశిష్టత గల పండుగ, ఎంతో ఔన్నతమైన పండుగ, ఎంతో ప్రసిద్ధి చెందిన పండుగ మనం చెప్పుకోవచ్చు. మరొకసారి D1 న్యూస్ వీక్షిస్తున్నటువంటి అందరి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. D1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
టీవన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఆర్టిస్ట్ వరలక్ష్మి. D1 న్యూస్ ప్రేక్షకులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆర్టిస్ట్ స్వర్ణలత.